శలభాసనం. శలభ అనేది ఒక సంస్కృత పదం. దీనికి తెలుగులో అర్థం మిడత లేదా గొల్లభామ. ఈ ఆసనం వేసేందుకై మొదట మీరు మకరాసన భంగిమలోకి రావాలి. దానికోసమై మీరు నేలపై మీ పొట్టపై పడుకుని మీ కాళ్లను ఒకదానికొకటి దూరంగా పెట్టాలి. మీ తలను మీ అరచేతులపై నిలిపి ఉంచి మీ శరీరానికి విశ్రాంతినివ్వండి. ఇప్పుడు మకరాసనం నుండి కదిలి మీ కాళ్లను ఒకదానికొకటి దగ్గరగా తీసుకురండి. ఇప్పుడు మీ అరచేతులు ఆకాశం వైపు చూపిస్తూ ఉంటే మీ గడ్డం నేలపై ఆనుకుని ఉండే స్థితిలోకి వచ్చేలా మీ చేతులను మీ శరీరానికి దగ్గరగా తీసుకురండి. దీర్ఘంగా శ్వాస పీలుస్తూ మీ కటి ప్రాంతంలోని కండరాల సహాయంతో మాత్రమే మీ కాళ్లను నేలపై నుండి పైకి లేపండి. మీ మోకాళ్లను వంచకుండా ఉండే స్థానం వరకు మాత్రమే మీ కాళ్లను పైకి లేపండి. మీ కాళ్ళు గాలిలో నిలిపి ఉంచేందుకై మీరు మీ చేతులను ఆధారంగా పెట్టుకోవచ్చు. ఇది మీరు మీ శరీరాన్ని స్థిరంగా ఉంచేందుకై సహాయపడుతుంది. ఇప్పుడు సాధారణంగా శ్వాస పీలుస్తూ వదులుతూ ఈ భంగిమలో దాదాపు 10 నుంచి 20 సెకండ్ల పాటు విశ్రాంతిగా ఉండండి. ఈ ఆసనం తుంటి నొప్పి మరియు నడుం నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. ఇది కటివలయం మరియు మూత్రపిండాల చుట్టూ ఉండే కండరాలు పెరిగేందుకు కూడా సహాయపడుతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా వేయడం వలన తొడలపైన కొవ్వు తగ్గేందుకు సహాయపడుతుంది. వ్యక్తి యొక్క బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ ఆసనం మన పొట్టకు చాలా ఉపయోగకారి. ఇది జీర్ణ ప్రక్రియకు కూడా సహాయపడుతుందని చెబుతారు. గర్భవతులైన స్త్రీలు మరియు పెప్టిక్ అల్సర్, వరి బీజం, హై బీపీ మరియు గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తులు తప్పనిసరిగా ఈ ఆసనాన్ని వేయకూడదు. మీరు గనక మీ వెన్నులో నిరంతర నొప్పితో బాధపడుతున్నట్లయితే అప్పుడు మీరు ఈ ఆసనం వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ భంగిమలో దాదాపు 10 నుంచి 20 సెకండ్ల పాటు ఉన్న తరువాత నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ పాదాలను నేలపైకి దించండి. మకరాసన భంగిమలోకి తిరిగి వచ్చిన తరువాత మీ శరీరానికి విశ్రాంతినివ్వండి. ఈ ఆసనం మీ మనస్సు, శరీరం రెండూ విశ్రాంతిగా ఉండేలా మీకు సహాయపడుతుంది.